హలో మా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వీళ్ళంతా మనోడికి సిగ్గు పీక్స్లో ఉంటారు. హేమంత్, ద బ్యూటిఫుల్ మోస్ట్ అందగాడు కర్ణాకర్. ఇడేడు రే పుట్టినరోజు బాయ్ రాండి. ఇప్పుడు ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు, వాడిని కూడా మీకు పరిచయం చేస్తాం. మీరందరూ హెల్మెట్ అది అంటారేమో, మావాడే హెల్మెట్ అంటాడు. హెల్మెట్ బర్త్డే బాయ్. మీకు వాడి ఫోటో వేస్తా. మనం బ్లాగింగ్ చేస్తే పోతుంటే నవ్వేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సపోర్ట్ చేయండి అబ్బా, ఒకరోజు రీచ్ వచ్చేటట్టు కామెంట్లు చేయండి వీడియోల కింద. అది ఇప్పుడు మనం మా ఫ్రెండ్ గారి దగ్గరికి పోతున్నాం. ఇది కొంచెం కెమెరా యాంగిల్ మాత్రమే అడ్జస్ట్ చేసుకోండి. ఈ పక్కోటి ఆ పక్కోటి వచ్చేది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. బైక్ వెళ్తున్నాయి కదా, ఫుల్ తిని రావచ్చు. ఏమో మావాడిని బర్త్డేకి అదన్నా అడుగుదాము. మనం వచ్చేసాం అనమాట హాస్పిటల్ దగ్గరికి. అంటే మా డాక్టర్ అనుకో అవ్వకండి, మాని చదువు రాదు, కాంపౌండర్ కూడా తక్కువే. ఇదే అనమాట మావాడి హాస్పిటల్. మా ఆల్ ఇండియా అందగాడు యూత్ ప్రెసిడెంట్. మనం ఇప్పుడే మనోడికి కేక్ ఇచ్చేసాం కదా ఇందాక. సో తినడానికి పోతున్నాం. మా అందగాడు. మీలో ఈ డాబా చాలా మందికి తెలిసే ఉంటుంది మావా. అంటే పాత బ్లాగ్ ఒకటి చూసింటారు. చూడకపోతే కింద కార్డ్స్లో ఇస్తారు, దాన్ని చూసేయండి. అది పిచ్చగా నవ్వుకుంటారు మీరు. మళ్ళీ ఇడికే ఇచ్చేసాం అనమాట. ఇదేంది బా, ఇది జీత్ పంజాబీ దాబా. తర్వాత నా పాత వీడియోలో నేను ఇక్కడ ఒక కామెడీ పెట్టినా, మీరు చూసింటే అది నాకు కింద కామెంట్ చేయండి. అదేందో ఇదంతా చూపించిన, కానీ నా బలహీనత చూపించకుండా ఉండలేను. బర్త్డే బేబీ ఇది ఎవరికైనా గుర్తుంటే కింద కామెంట్ చేసేయండి మామ. మనం ఏసీ లేకొచ్చినాం గురు, కానీ ఏసీ బేలా, అదే మ్యాజిక్. అంటే ఏసీ కూడా ఛార్జ్ చేస్తే వాళ్ళ ఇష్టం, అది చేస్తారు చేస్తారు. 2 ఏసీలు ఉంటాయి మామ, 2 ఏసీలు ఉంటాయి. వారే వా, ఏమన్నా మీరా మామ ఇది. నిజంగా మన పైసలతో ఏం తిన్నా తృప్తి ఉండదు, కానీ పక్కనోడి పైసలతో తింటే ఆ ఫీలింగ్. నాయసి రోజు వంటకాలు కూడా సూపర్ టేస్ట్ వస్తాయి. సో మీలో ఎంతమంది రెస్టారెంట్లో ఇది ట్రై చేసినారు చెప్పండి. ఒక ఆనియన్ తీసుకొని దాని మీద నిమ్మకాయ పిండుకొని మంచిగా సాల్ట్ వేసి, పెప్పరింగ్ ఉంటే పెప్పర్ కూడా వేస్తాం, కానీ మనకి అక్కడ పెప్పర్ లేదనుకో ప్రస్తుతానికి. దాన్ని తింటే దాని టేస్ట్ ఎట్లుంటుందో కింద కామెంట్ చేసాను మామ, మీరు ఎప్పుడైనా టేస్ట్ చేసి ఉంటే. ఎవరైతే ఉంటారో వ్యూవర్స్, ఇంటింటికి వస్తా నేను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదంటే మాత్రం అయిపోయి జీప్ ఉంది, నువ్వు వస్తానంటే దాంట్లో. ఇది వచ్చేసి నాకు తెలిసి హైదరాబాద్ చికెను. నాన్న అడిగితే ఏంది ఇప్పుడు కింద ఈ గంపలో ఏమి ఇచ్చిండు మామ, 3 ఇచ్చిండు రోటీ. మా వాళ్ళు ఏ మాత్రం ఇల్లు అన్నీ లాక్కున్నారు అప్పుడే నిమిషాల్లోనే. సారీ మా, నేను బటర్ చికెన్, ఇది హైదరాబాద్ చికెన్ అని చెప్పిన, ఇది బటర్ చికెను. నేను చూసిన బటర్ చికెన్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. మావాడు ప్రీ ప్లాన్ చేసినాడు. ఒక సైడ్ అంతా 3 వేసినాడు, ఇంకొక సైడ్ అంతా మా 2 వేసినాడు అనమాట. ఇది హైదరాబాదీ చికెన్ అనమాట. మిగతా నాన్న కూడా తీసుకొని వచ్చినాడు. బట్ డెకరేషన్ మాత్రం దుమ్మ ఆడిచ్చాడు మామ. ఇంకా హైదరాబాదీ చికెన్ వేసుకుందాం మామ. ఒకటి హైదరాబాద్ చికెన్ అని చెప్పి కాజా కర్రీ ఇచ్చినాడు. ఎట్లున్నారా మంచిగా ఒక పీస్ తీసుకొని మెల్లగా గురు. ఇంకా మంచిగా మొగలాయి చికెన్ కూడా వచ్చేసింది. దీన్ని కూడా ఒక ముక్క వేసుకొని పట్టించుకోకండి ఇన్ని. లాస్ట్ ఒక థమ్స్అప్తో మనం ఈరోజు డిన్నర్ని ముగించబోతున్నాం మామ. ఎప్పుడో ఫుల్గా తినేసినాము. ఉండగాలు అయితే పర్లేదు బాగానే ఉన్నాయి. నేను ఇప్పుడు తినేది సోము మామ. డోర్ ఆడుంది అనుకున్నాను. లోపల చలి కూర్చొని బయట కూర్చొని ఎండ పెడతాను ఫ్రెండ్స్. ఎండ పుట్టిన చెమట వచ్చి
చూడు మామ ఈడ ఒకటి ఉంది, నేను మీకు చూపిస్తాను. ఈ ట్యాంక్ ఎందుకు ఉంది అని నేను ఆలోచిస్తా అంటే మా వాడు ఒకటి చెప్పినాడు, చూపిస్తావు అంత ఏంది చెప్పరా ఏమంతగా. అది మ్యాటర్. సో ఎప్పుడన్నా దాబాల దగ్గరికి పోతే మీరు ఇట్లాంటివి చూసుకోండి, తిన్నాక కడుపు ఫుల్ ఉంటుంది, ఈత కొట్టేయండి, సూపర్ ఉంటుంది కడుపు. హెయిర్ అంతా చాలా రోజుల తర్వాత మేము మా కాలేజ్ దగ్గరికి వచ్చాం. మా కాలేజ్ కూడా చూపిస్తా, అంటే నేనే కాలేజీలో తెలియాలి కదా మీకు. ఇంకోటి ఏంటంటే మా కాలేజీలో చదివిన చాలా మంది యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో వెళ్తున్నారు. ప్రస్తుతానికి చూసుకోవాలంటే మా కడపలో ట్రెండింగ్ పేజ్ అయిన కడప స్మార్ట్ సిటీ ఓనర్ కూడా మా సీనియర్ అనమాట. మేము ఆయన జూనియరము, ఆయన దారే పడ్డాం. మా వాళ్ళని చూపిస్తాం, మా ప్రిన్సిపల్ సార్ని, మా కరెస్పాండెంట్ ఇద్దాం. మా కరెస్పాండెంట్ సార్ అనమాట ఆయన, సుబ్బారెడ్డి సార్. మీరు ఎంతమంది తెలుసు కింద కామెంట్ చేయండి మామ. ఇదే గురు మా కాలేజు, శ్రీహరి డిగ్రీ కాలేజ్, బాలాజీ నగర్, కడప. నేను చదివింది 3 ఏళ్ళు డిగ్రీ. ఓకే మామ, వీడియో అయితే నచ్చింది అనుకుంటానా. మొత్తం చూసినందుకు చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకో, లైక్ కొట్టు, కామెంట్ పెట్టండి అప్ప, షేర్ చేయండి. మా వానికి విషెస్ చెప్పండి ముఖ్యంగా. సరే అయితే ఉంటాను మళ్ళా. సరే అయితే ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్.